హలో, నమస్తే. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ గా ఉలవ చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీకి ఉలవల్ని నానబెట్టక్కర్లేదు, కుక్కర్ ని కూడా యూజ్ చేయక్కర్లేదు. మరి ఎలాగా అనుకుంటున్నారా? పదండి చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అస్సలు స్కిప్ చేయకండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కున్న 2 ఇంచీల అల్లం యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ స్టెప్ ని అస్సలు స్కిప్ చేయకండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. మీరు ఈ ఉలవ చారుని ఎప్పుడు చేసుకోవాలనుకున్నా మీకు ఉలవ పిండి రెడీగా ఉండాలండి. ఆ ఉలవ పిండిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఉలవల్ని కడిగి ఆరపెట్టుకోవాలండి. అలా ఆరపెట్టుకున్న ఉలవల్ని ఒక పాన్ లోకి తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాలు ఉలవల్ని వేపుకోవాలి. నేను ఆల్రెడీ ఉలవ పిండి ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియోలో డీటెయిల్ గా చెప్పానండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఉలవ పిండి ఎలా తయారు చేసుకోవాలో అని ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఇప్పుడు మీకు మీద కార్డ్స్ లో కనిపిస్తుంది, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతాను. ఉలవలు ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు చల్లార్చుకొని ఉలవల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, మన ఉలవ పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్లోని 3 టేబుల్ స్పూన్ల ఉలవల పౌడర్ మిక్స్ చేసుకొని ఆ మిక్స్చర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మరిగిపోయి ఉంటదండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ ఆ వాటర్ ని ప్రిపేర్ చేసి ఉంచాను. ఇప్పుడు అది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యాక లిడ్ క్లోజ్ చేసుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవనివ్వండి. టేస్టీగా ఉండే ఉలవ చారు రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. వేడి వేడి అన్నంతో ఈ ఉలవ చారు తింటే ఆ రుచే వేరండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.